అదే తిన్నారా అని అడగాల అడగాల. అట్లా విలేకరులు అడుగుతలేరు కాబట్టి ఏముంది ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతా ఒకటైనప్పుడు దీనికి ఆంధ్ర ఎన్ని రోజులు ఎడతారు ఆంధ్ర వాళ్ళ మీద కాంట్రాక్టులన్నీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఎన్ని రోజులు ఏడుస్తారు ఆంధ్ర నిజంగా కూడా చెప్పండి. అయిపోయింది 11 సంవత్సరాలు అయింది వాళ్ళ బతకాలు బతున్నారు. మన అమరావతి అనుకుంటారు వాళ్ళేదో పాపం రాజధాని లేక తంటాలు పడుతున్నారు కట్టుకుంటారు దాని మీద కూడా ఎడతారా. ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్ ఎప్పుడు చూసినా. నేను చంద్రబాబు నాయుడు ఏం చేసిండు తెలంగాణకు హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు కాదన్న సత్యం. అలా కేటీఆర్ అన్నాడు కదా సార్ చాలా సార్ వాళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పాను. కేటీఆర్ అన్నారు అందరూ అన్నారు కేసీఆర్ కూడా అన్నాడు. ఒక్క మాట చెప్పండి వీళ్ళు ఏం చేశారు హైదరాబాద్కు టీఆర్ఎస్ చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ కట్టారా సాఫ్ట్వేర్లు ఏమైనా తెచ్చారా అవన్నీ మొదలు వచ్చిన ఇండస్ట్రీ ఆడైతే 11 వచ్చిందా 11 వచ్చింది. గూగుల్లో క్యాంప్ పెడితే 2 క్యాంప్ ఇచ్చుకున్నాడు ఆడదే నారాయణ కాలేజ్ పెట్టుకున్నట్లు. ఎయిర్పోర్ట్ కట్టారా ఏం చేశారు డబ్బంతా ఏం చేశారు 20 లక్షల కోట్లు చెప్పండి కదా వాళ్ళ ముద్ర ఉన్నది ఒకటి చెప్పండి. ఇక్కడ 10 ఏళ్ళల్లా మా 20 లక్షల కోట్లల్లా ఏం చేసారు ఒకటి చెప్పండి అది చెప్పుకోవడానికి. హైదరాబాద్ లో సెక్రటేరియట్ కట్టిరు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిరు హైటెక్ సిటీ దాటిన తర్వాత దాని గురించి మేము తెలంగాణ కోరుకున్నది దాని గురించా మా పిల్లలు చచ్చింది దాని గురించా 1200 మంది పిల్లలు ఆత్మార్పణ చేసుకుని దాని గురించి. చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అంటే హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిబౌలి మైండ్ స్పేస్ అవన్నీ కూడా తర్వాత అక్కడ ఫ్లైఓవర్లు అన్ని కూడా గచ్చిబౌలి నుంచి అవి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు. అంటే ఒక పెద్ద ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఒక ముఖ చిత్రం మారింది హైదరాబాద్ అభివృద్ధిలో. అంటే ప్రజల్లో ఉన్న ఆలోచన సార్ ప్రజల ఆలోచన ఏం లేదు. ప్రజల ఆలోచన ఉండే ఓడగొట్టినాలని అంటే జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా ఓటేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అనేది నేను ఏమంటున్నా ఆభివృద్ధి ఇప్పుడు ప్రజలు అప్పటిప్పుడు తాకరిస్తున్నారు. దళితుని ముఖ్యమంత్రి చేసిండా 3 ఎకరాల భూమి ఇచ్చిండా కేజీ టు పీజీ విద్య ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా చెప్పండి కదా. నేను వస్తాను ఎక్కడికంటే అక్కడికి వస్తాను ఎక్కడ పెడతారో ప్రపంచంలో ఏ మూల పెడతారో పెట్టండి. దళితుని ముఖ్యమంత్రి చేసిండా 3 ఎకరాల భూమి ఇచ్చిండా కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా ఇంటికి ఉద్యోగం. ఎందుకండి మర్చిపోండి ఆ కుటుంబాన్ని ఆ పార్టీని కూడా మర్చిపోండి. కానీ ఇంకా కూడా తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ కేసీఆర్ అనే విధంగా మాట్లాడి చంద్రబాబు ఇంకా అన్యాయం చేస్తుండు తెలంగాణకు రాక్షసుడు అని ఇంకా బీఆర్ఎస్ కానీ దానికి సంబంధించిన మీడియా చూపించి అంటే మళ్ళీ ఏమనుకుంటారు సార్ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అనేది ఒక కాన్సెప్ట్ విధంగానే రాష్ట్రంలో అన్ని కూడా నడుస్తున్నాయి సార్. అంటే ఎంత కుట్ర కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం కవిత గారి రైలు రోక చేస్తున్నారు అంటే మళ్ళా మా అబ్బాయి బిడ్డల్ని మళ్ళీ కేసులు ఇరికిస్తుంది. రైలు రోక అన్నిటికన్నా సెక్షన్లు స్ట్రాంగ్ ఉంటాయి. అవును సార్ చాలా పెద్ద సెక్షన్లు ఉంటాయి. ఇంతకు ముందేమో వాళ్ళ అయ్యా వాళ్ళ కుటుంబం అంతా విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారు. నిధులు నియామకాలని నీళ్లు వాళ్ళ జిల్లాకైనాయి నియామకాలు కుటుంబానికైనాయి నిధులు మొత్తం ఆ పార్టీకైనాయి. మళ్ళా చూడగా 10 పెట్టింది. నేను అదే చెప్తున్నాను మధ్యతరగతి యువతకు దయచేసి ఆ కుటుంబాన్ని నమ్మకండి. మన కూడా మహాన్యూస్ దాడిలో అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. అవును అలాగే తెలుసు కదా మొత్తం అమాయక బిడ్డల్ని రెచ్చగొట్టడం అమాయక బిడ్డలు ఉచ్చుకోల్పట్టడం. నేను అనేది అదే ప్రతిసారి తెలంగాణ నిత్య నూతనమే వెలుగుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము శాసనసభ్యులుగా నిగ్గదీస్తాం ప్రపంచాంతాన్ని కొట్టాడతాం. కానీ ఇంకెన్ని రోజులు వాళ్ళ ఈయన మొత్తం కేటీఆర్ ఫ్రెండ్స్ హరీశ్రావు పాట అందరికందరూ ఆంధ్రోలే మొత్తం. ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి కవిత పార్ట్నరే కదా. అవును మరి లిక్కర్ పార్ట్నర్. మీరు వ్యాపారాలు చేస్తేనేమో ఆంధ్రాలంతా ఒకటి అప్పుడు బిర్యానీ పెండలాగా ఉండదు. ఇది అంటున్నాను కాబట్టి కొందరు కడుపు నొప్పి అవుతున్నది. కాబట్టి మీరే ఒకవేళ నిజంగా ఆ రోజు అన్నాను చివరిలో అంతే కదా సార్ మీరు ప్రతిపక్ష పార్టీ అయితే రండి మేము కూడా ప్రతిపక్షం కలిసి ప్రజా వ్యతిరేక పోరాటాలు చేద్దాం. అందరికి రుణమాపని కొందరికి వేశారు 15,000 రైతు బంధు అని రైతు భరోసా అని ఇవ్వలేదు. లేదు తులం బంగారం అని ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు. 4,000 పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు. మన హ్యాండిక్యాప్డ్కి అదేమంటారు దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. ఇట్లాంటి కలిసి పోరాడదాం. ఇది ఒక ప్రజలను చైతన్యపరచడం ప్రజా పోరాటాలు చేద్దాం ప్రజలకు అది అట్లా. కానీ ఇవేంటంటే ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రానికి సంబంధం లేకుండా వాళ్ళ ఉంటే పనికిరాని అని రెచ్చగొట్టుడు ఎంతసేపు ఏడుస్తారండి. అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాలన్నా సార్ లేకపోతే ఎవరు టార్గెట్ చేసినా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా ఏం చెప్తారండి. నేను చేసేది ఏంటంటే నేను అందుకోసం చెప్తున్నాను చీకట్లో చేసేది మీరు ప్రజలు ఇంకెన్ని రోజులు వాడుకోకుండా దయచేసి తెలంగాణ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకండి. తెలంగాణ సెంటిమెంట్ని వాడకండి. మీరు ఆడితేనే బతుకమ్మలు కాదు
మా అమ్మమ్మలు కూడా బతుకమ్మలు ఆడినరు. దొరసాలు వచ్చినా కూడా దొరలు వచ్చినా కూడా బతుకమ్మలు ఆడలేదు. ఇట్లాంటి డైవర్షన్ చేయకండి, తెలంగాణ చరిత్రను వక్రీకరించకండి. మా జయశంకర్ సార్ రూపం ఎక్కడ కనబడతలేదు ఎందుకు? చీమలు పుట్టిన పుట్టలో పాము చొచ్చిన కేసీఆర్ ఫోటో ఎందుకు కనబడుతుంది? జయశంకర్ సార్ ఫోటో ఎందుకు కనబడదు? కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఫోటో ఎందుకు కనబడదు? చెప్పండి కదా. పార్టీ ఆఫీస్కి ఆయన ఇల్లు ఇచ్చినాడు అంతే కదా సార్? పార్టీ ఆఫీసే కాదు, 1969 రాజీనామా చేసిండు మంత్రికి. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో తెలంగాణ ఉద్యమం నైతిక మద్దతుగా మంత్రి పదవి రిజైన్ చేసిండు. మళ్ళీ ఏ పదవి ముట్టలేదు. అది నికాసైన బిడ్డ, నికాసైన రాజకీయ నాయకుడు. ఆ చరిత్రలు తెలుసుకోమంటున్నాం. అమెరికాకి వెళ్ళి వచ్చేసి మొత్తం క్రౌన్ ప్రిన్సెస్ తెలంగాణ అంతా రాజకుటుంబం చేసి విద్యార్థులు ఎక్కడికి ధర్నా చౌక్ ఎత్తేసినారు. ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని మళ్ళా ఒళ్ళంతా గాయాలపాలు చేసినారు. ఎన్నడైనా 10 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని బయటికి రానిచ్చారండి ఆ కుటుంబం? సచ్చినోడోడు, ఏలినోడోడు, ఎంచుకున్నోడోడు. ఎవరు సచ్చిన వాళ్ళు? ఎవరు ఏలినోళ్ళు, ఎంచుకున్నోళ్ళు? ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి అంటారా సార్? పానాలు అయితే రావండి, ఇల్లు తీసిన పానాలు. కర్మ తిరిగి వస్తుంది అంటారు కదా? 100% వస్తుంది, కనబడుతుంది. అవే కదా తీయారు అంటే అదే కర్మ. ఇంతకు ముందేమో మనం పోయినాక వస్తాయట. అవును. ఇప్పుడు మనం బతుకు గదే తీయారు. ఇప్పుడు ఈ రేస్ కార్స్ కోరు, ఏమన్నా రేస్ కార్స్ ఇవే కర్మ అట్లా. కాబట్టి చంద్రబాబుని బాగా బదలాం చేస్తే మళ్ళీ సెంటిమెంట్ పెరిగి మళ్ళీ బీఆర్ఎస్ కోటేస్తారన్న ఒక ప్లాన్. చంద్రబాబుని బదనాం చేసిన ఈ చాలా అలవాటు అయిపోయింది. చంద్రబాబుని ఆందోళన తిట్టుడు. ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళే అన్ని గమనిస్తుంటారు కదా సార్. వచ్చే ఎన్నికల ఓటుతో ఆంధ్ర వాళ్ళని అనుకుంటలేమండి. మేమైతే నా అభిప్రాయం మిమ్మల్ని తెలుగు వాళ్ళం అనుకుంటున్నాం. సెటిలర్లు, నాట్ సెట్టర్స్, ఆల్ తెలుగు. ఫస్ట్ భారతీయులం. సో మీరు అది కోరుకుంటున్నారు. తెలంగాణ సపరేట్ అయింది, అందరం తెలుగు వాళ్ళం ఒకటే అని. అంతేనా? భారతీయులం ఒకటి అంటుంటే ఇంకా ఫ్యామిలీ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ మాది. మాది భారతదేశానికి గురించి పార్టీ, అఖండ భారత పార్టీ, దేశాన్ని అమితంగా ప్రేమించే పార్టీ. ఫస్ట్ ఇండియన్స్, భారతీయులం. తెలుగు వాళ్ళం. ఏమైంది? రాష్ట్రాలు హిందువులు 10 రాష్ట్రాలని ఏమైంది? ప్రతిసారి తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అలా యువకుల జీవితాలను నాశనం చేస్తారనే బాధతో చెప్తున్నాను. దయచేసి ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. మరి ఆ కుటుంబాన్ని నమ్మకండి, ఆ పార్టీని నమ్మకండి. రాష్ట్రం విడిపోయింది. కావాలంటే 2001లో ఉన్నాయి ఎవరైతే టీఆర్ఎస్ ముసుగుల వాళ్ళ ఆదాయం చూడండి, 2023లో దిగిపోయేటప్పుడు ఆదాయాలు చూడండి. ఒకవేళ యువతంతా మేల్కొల్పు అవుతుంది, అలా బహిరంగపరచండి. కాదు వాళ్ళది ఐటీ ఏదైతే 2001లో ఫైలింగ్ ఉందో, 2022 ఫైలింగ్ ఉందో, లేదు 2001లో వాళ్ళ జీవితాలు ఏమున్నాయి, వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, అలా స్థానికంగా ప్రజలకు తెలుసు. ఆ ప్రాంతాలలో ఈ రోజు ఏమున్నాయి? నిజంగా వాళ్ళకి పెట్రోల్ కూడా తీరడానికి డబ్బులు లేవంట కదా సార్ 2001కి ముందు. పెట్రోలా? నేను అదే చెప్తున్నాను కదా. తెలంగాణ యువత మోసపోవద్దు, తెలంగాణ ప్రజలు మోసపోవద్దు. నేను చెప్పట్లేదు. ఇప్పుడు కవిత గారికి బ్యూటీ పార్లర్ ఉండే, అవును, ఇప్పుడు 400 కోట్లు ఇల్లు వస్తుంది. మీరు అన్ని ఇంటర్వ్యూలు చెప్పారు ఎవరో వాచ్ 20 లక్షల వాచ్ ఎక్కడదంటే మాకు ఉండదండి. అంతకుముందు ఇంటర్వ్యూలో మాకు ఉండదు, ఇల్లు లేదంటారు, సొంత ఇల్లు లేదు. కేసీఆర్ కారు తాకట్లుండని గాదినే అంటాడు. కేసీఆర్ కు కారు ఈఎంఐ లేకపోతే నాగార్జున సర్కిల్ సీజ్ చేయడానికంతే గాదినే ఉన్నాయట కారులో. అంటే కారుకు ఈఎంఐ కట్టినప్పుడు 2 లక్షల కోట్లు వస్తే. ఈ హరీష్ రావు దేని సార్, నేను ప్రత్యక్షంగా కూడా ఒక కీలక వ్యక్తి కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను ఒక రోజు. ఆయన మీరు అన్నట్టు అదే మీరు గతంలో అన్నారు 1,00,000 కోట్లు సంపాదించిండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.